బీసీల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిందని చెప్పారు. అసలు కవితకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడతాను? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి ఏమైనా న్యాయం చేసిరా? మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ 2 చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేసిర్రు, అన్ని వర్గాలను మోసం చేసిర్రు, బీసీలను మోసం చేసిర్రు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని